హలో అందరికీ. యాదగిరిగుట్టలో నిత్య కళ్యాణం జరుగుతుంది అని అందరికీ తెలుసు కదా, లక్ష్మీ నరసింహస్వామి వారిది. సో మేము వెళ్ళాము. ఏమేం ప్రాసెస్ ఎట్లుంటుంది అండ్ ఎంత టికెట్ అండ్ టైమింగ్స్ ఏంటి, ప్రతిదీ ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. బికాజ్ ఏంటి అంటే చాలామందికి అవేర్నెస్ లేదు, అక్కడ కళ్యాణం ఎక్కడ జరుపుతారు అంటే ప్రీవియస్ పాత గుడి ఉన్నప్పుడు వేరేలాగా ఉండే, ఇప్పుడు ఇంకో డిఫరెంట్గా ఉంది అండ్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్లీ ఏంటి అంటే కళ్యాణం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ పాత గుడి ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడంతా డిఫరెంట్గా మారిపోయింది. ఫస్ట్ ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళగానే ఏవి మనకి అంటే అందుబాటులో అంటే డైరెక్ట్గా ఏవి కనిపించవు. అంటే బస్ స్టాండ్ ఒక దగ్గర ఉంటుంది, కళ్యాణ కట్ట ఒక దగ్గర ఉంటుంది, అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేది ఒక దగ్గర ఉంటుంది, అండ్ కళ్యాణం చేయించేది దేవుడి దగ్గర అంటే గుట్ట పైన ఉంటుంది, అండ్ మనకి అన్నప్రసాదం ఒక దగ్గర ఉంటుంది, బట్ బస్ స్టాండ్ ఒక దగ్గర ఉంటుంది. ఇవన్నీ కూడా పక్కపక్కకే ఉంటాయి, కానీ అన్నీ ఒకటేలాగా కలర్ పెయింట్ ఉండడం వల్ల ఈజీగా మనకి అర్థం అవ్వవు. కాబట్టి మనం అక్కడ నిల్చొని అంటే అట్లా లైక్ అన్నీ రాశారు, అంటే ఇట్లా ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఉంటుందని రాశారు, బట్ స్టిల్ కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఎవరినన్నా అడిగితే వాళ్ళు చెప్పేస్తారు, లైక్ ఆటో వాళ్ళని కానీ అక్కడ బొట్టు పెట్టే వాళ్ళని కానీ, పూలు పండ్లు కోకోనట్స్ కొబ్బరికాయలు ఫ్లవర్స్ అన్నీ అమ్మే వాళ్ళని అడిగినా వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. సో మనకి ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కళ్యాణం చేయించుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్గా ట్రెడిషనల్ డ్రెస్లో అయితే వెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే టికెట్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ కపుల్కి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రం. పిల్లలు కూడా 10 ఇయర్స్ అబోవ్ పిల్లలు, ఇన్ కేస్ 10 ఇయర్స్ అబోవ్ పిల్లలు మీకు ఉంటే వాళ్ళకు కూడా టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మీతో పాటు ఎవరన్నా మీ మదర్ ఫాదర్ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ రావాలి అనుకుంటే మీతో పాటు 150 రూపీస్ కానీ 300 రూపీస్ టికెట్ కానీ తీసుకోవచ్చు. అలా అయితే వాళ్ళని పక్కన కూర్చోబెడతారు, మన పక్కన అయితే కూర్చోబెట్టడానికి ఉండదు. ఫస్ట్లీ ఏంటి అంటే మేము వెళ్ళింది శ్రావణ మాసం కాబట్టి టూ మచ్ క్రౌడ్ ఉన్నారు. నార్మల్ టైంలో అంతమంది కళ్యాణం దగ్గర కూర్చునే వాళ్ళు ఉండరంట. మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో మనం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళగానే మీరు కళ్యాణం చేయించుకోవాలనుకున్నా, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలన్నా, బ్రహ్మోత్సవం చేయించుకోవాలన్నా, ఏది చేయించుకోవాలన్నా ఫస్ట్ మీరు టెంపుల్కి వెళ్ళగానే అంటే ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యి దాని తగ్గట్టు వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా ఉండడం కోసం. మేమైతే బైక్ మీద వెళ్ళాం కాబట్టి బైక్ పార్క్ చేసి పైకి వెళ్ళాల్సిందే. ఒకవేళ మీరు కార్లో వెళ్ళితే కార్ కూడా పార్క్ చేసి పైకి వెళ్ళొచ్చు, లేదంటే కార్ తీసుకొని గుట్ట మీదకి వెళ్ళాలంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం స్టెప్స్ కూడా ఉంటాయి, స్టెప్స్ మీద మార్గం కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అట్లా మొక్కు ఉన్న వాళ్ళు కూడా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో మేమైతే ఏం చేసామంటే ఫస్ట్ మేము వెళ్ళగానే బైక్ అయితే పార్క్ చేసేసాము, కిందనే పార్క్ చేసాము. తర్వాత మేము సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ చేస్తారో జస్ట్ ఇట్లా బై వాక్ వెళ్ళొచ్చు, చాలా దగ్గరే. సో మేము ఇక్కడ బైక్ పార్క్ చేసేసి ఇక్కడ మేము అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునే వాళ్ళు ఇక్కడ చేయించుకోవాలి. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి మాత్రం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఇంకా దాంట్లో వాళ్ళే సామాను అంటే పూజ సామాగ్రి అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనము పూలు పండ్లు తీసుకెళ్తే సరిపోతుంది. మేమైతే వ్రతం ఏం చేయించుకోవట్లేదు, మేము ప్రీవియస్గా చేయించుకున్నాం కాబట్టి కళ్యాణానికి కోసం వెళ్తున్నాము. సో మళ్ళీ మేము రెడీ అయిపోయి అక్కడ డ్రెస్ చేంజ్ రూమ్స్ కూడా ఉంటాయి, సో అక్కడ రెడీ అయిపోయి అంటే కళ్యాణం చేయించాలి అంటే పైన గుట్ట మీద చేయించాలన్నమాట. సో మేమేం చేసామంటే ఇంకా ఆటోని మాట్లాడుకొని వెళ్ళిపోవడం బెస్ట్ అని ఇంకా మా హస్బెండ్ అనేసరికి మేము ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఆటో ఎలా వెళ్తుందంటే మనం కారు అండ్ బైక్స్ వెళ్ళే ప్లేస్ అంటే బస్ అండ్ కార్స్ వెళ్ళే రూట్ కాదు, అంటే ఇప్పుడు కొత్తగా చేసిన రూట్ కాదు, పాతగా ఉన్నప్పుడు ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ నుంచే ఆటోస్ అయితే వెళ్తూ ఉంటాయి. సో ఆటోను కూడా అలానే వెళ్తుంది డైరెక్ట్. మనము అంటే చాలామందికి పాత గుడి
వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది ఇది ఏ రూట్ నుంచి వెళ్తుంది అనేసి. అంటే టెంపుల్కి రైట్ సైడ్ నుంచి అనమాట. అంటే టెంపుల్ నుంచి రైట్ సైడ్ ఇప్పుడు మీకు రూట్ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనము ఇన్ కేస్ మనం టెంపుల్కి ఆపోజిట్లో ఉంటే లెఫ్ట్ రూట్ అనమాట. ఇది లెఫ్ట్ రూట్ అయితే ఆటోస్, రైట్ రూట్ ఏమో కార్ అండ్ బస్సెస్ వెళ్తాయి. సో మేమైతే ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. అంటే ఇది పాత రూటే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, పాత రూటే, కానీ ఆటోస్కి మాత్రమే ప్రొవైడ్ చేశారంట ఈ రూట్. ఇక్కడ టెంపుల్కి రాగానే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము ఎంత త్వరగా కళ్యాణం టికెట్ తీసుకుంటే అంత బెస్ట్. ఫస్ట్ నేను టైమింగ్స్ చెప్పాలనుకునేది ఏంటి అంటే టైమింగ్స్ వచ్చేసి 10, అంటే 9:30 నుంచి 10 మధ్యలో మనం అక్కడ ఉండాలి, అంటే కళ్యాణం చేసే దగ్గర ఉండాలి అని చెప్పారు. బట్ దానికంటే ముందు వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే మనం ఆటో దిగగానే మనకు అక్కడ కనిపించేస్తుంది బోర్డు. ఇంకా అక్కడికి వెళ్ళి మనం ఆటో దిగగానే వెంబటే మేము కనిపించింది అక్కడే, మీకు ఈజీగా కనిపించేస్తుంది అక్కడనే టికెట్ తీసుకునేది కౌంటర్. టికెట్ వచ్చేసి 1500 పర్ కపుల్. మీ దగ్గర పిల్లలున్నా విజిటర్స్ ఉన్నా ఎవరున్నా వాళ్ళకి సపరేట్. ఒకవేళ ఇంకా రిలేటివ్స్ ఉంటే 150 ఆర్ 300 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ కంప్లీట్గా క్యాష్ మాత్రమే, నో ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి ఆన్లైన్ ఏం లేవు. జస్ట్ మనం క్యాష్ మాత్రమే తీసుకొని టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి 8:45 వరకు మేము పైకి అయితే వచ్చేసాము. మేము టికెట్ తీసేసుకున్నాము. టికెట్ తీసుకునే దగ్గర కూడా చాలా లైన్ ఉంటుంది. అంటే మార్నింగ్ ఈ టైం కాబట్టి లేదు, కొంచెం ఇంకొక 9:30 అలా అయిపోయాక చాలామంది ఉంటారంట. కానీ మనం ఇట్లా శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఎక్కువ కళ్యాణం చేయించుకోవడానికి వెళ్తారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ నేనైతే పొడి బియ్యం పోస్తా అని మొక్కుకున్నా కాబట్టి తీసుకొని వెళ్తున్నా. ఇది వచ్చేసి ఎలా ఛార్జ్ చేస్తున్నారంటే 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ 100 రూపీస్ వచ్చేసి కొబ్బరికాయలు, జోడి కొబ్బరికాయలు అండ్ ఫ్లవర్స్ ఏమీ ఇవ్వలేదు, తులసి మాల ఇచ్చారు అంతే. ఇంకా కళ్యాణం అయితే టైం మాకు వెళ్ళి కూర్చునేసరికి 9:30 అయింది. చాలా జనాలు ఉండే, ఆల్మోస్ట్ చాలామంది ఉండే కళ్యాణం దగ్గర. మనము ఎంత తొందరగా వెళ్తే అక్కడ ముందర కూర్చోడానికి ఉంటుంది. అసలు యాక్చువల్గా కళ్యాణం ఎక్కడ జరిపిస్తారు, కొండపైన ఎక్కడ జరిపిస్తారంటే మనకి దేవుని లక్ష్మీనరసింహస్వామిది పైన ఉండే మెయిన్ గుడి ఉంది కదా, దానికి పక్కనే. అంటే మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచే వెళ్తాము. అంటే ఇది బ్రేక్ దర్శనం అవుతుంది కదా, విఐపి దర్శనం. ఆ ప్లేస్లో అంటే ఆ టైంలో అంటే ఎంట్రీ చేయించారు అనమాట. సో క్రౌడ్ ఏం లేకుండే, జస్ట్ సింపుల్గా వెళ్ళిపోయాము. అంటే ఇంక మనం టెంపుల్ లోపట్నే కాబట్టి చాలా బాగా అయింది. అంటే మనం చేసేది ఏమీ ఉండదు, జస్ట్ కూర్చొని అక్కడ కళ్యాణం ఎలా జరుగుతుందో చూసి దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండడమే. మేము 11:30 వరకు కంప్లీట్ అయిపోయింది. మాకు వచ్చేసి ఒక కనుగు ముక్క, మా హస్బెండ్కి కండువ వేశారు అండ్ చేతికి తోరణాలు కట్టారు అంతే. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం 1500 పే చేసినందుకు వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే ప్రసాదాలు ఇచ్చారు. ప్రసాదం కూడా ఇప్పుడే కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. కలెక్ట్ చేసేసుకున్నాం. దాంట్లో 150 రూపీస్వి 2 లడ్డూలు, పెద్ద లడ్డూలు, 5 అప్పాలు దేవునికి పెడతారు కదా అవి, ఇంకా 5 పులిహోర ప్యాకెట్లు అయితే ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్ట్ మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. దర్శనం కూడా ఎలా అంటే మాకు 12 అలా అయ్యింది దర్శనంకి వెళ్ళేసరికి. అంటే నార్మల్ పబ్లిక్ ఎలా వెళ్తారు అక్కడి నుంచి కలిపేస్తారనమాట, అందులోనే మనం కలిసి వెళ్ళిపోవడమే. కానీ ఈజీగా అయిపోతుంది దర్శనం, అంత టైం ఏం పట్టదు. ఇంకా మెయిన్గా మేము శ్రావణ మాసం ఇంకా శనివారం వెళ్ళడం వల్ల కొంచెం పబ్లిక్ అయితే ఉండే, కానీ త్వరగానైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత దర్శనం కంప్లీట్ అవ్వగానే ఇంకా బయటకు వచ్చేసినాం. మేము రాగానే ఎండ బాగా ఉందనేసి ఇంకా మేము లడ్డూలు తీసుకోవాల్సిన అది పని ఏం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ వాళ్ళు లడ్డూస్ అవన్నీ ఇచ్చేసారు ప్రసాదాలు. ఇంకా బయటకు వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట మేము. కానీ రిటర్న్ వెళ్ళిపోయే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కళ్యాణం చేయించారు కాబట్టి అన్నప్రసాదం అయితే తినండి, అన్నప్రసాదం అయితే కళ్యాణ కట్ట పక్కన ఉంటుంది అని చెప్పారు. సో అక్కడికే వెళ్ళిపోదాము అనేసి మళ్ళీ మేము ఎక్కడైతే బైక్ అయితే పార్క్ చేసేసుకున్నామో అక్కడికి వచ్చేసాం. సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడైతే చేస్తారో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము.
అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ చాలామంది లైక్ ఒక ఇన్ఫర్మేటివ్ అనమాట, లేడీస్ ఒకవేళ డ్రెస్ మీద వచ్చినా కూడా ఇక్కడైతే చేంజ్ చేసుకోవడానికి అయితే రూమ్ ఉంది. మనం ఈ ఫ్లెక్సిబుల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మళ్ళీ మేము చేంజ్ చేసేసుకొని ఇంకా కంప్లీట్ కొంచెం సేపు రిలాక్సేషన్ అయితే ఉంటుంది అక్కడ కూర్చున్నంతసేపు, ఎందుకంటే టూ మచ్ ఎండ ఉంటుంది బయట. మనం ఎక్కడ ఒక నిమిషం కూడా ఉండలేము, అంత ఎండగా ఉంది. అండ్ ఇది రైనీ సీజన్ అయినా కూడా ఎండనే ఉంది. అండ్ పెద్ద పెద్ద చెట్లు ఏవి లేవు కాబట్టి కాసేపు నీడ అనేది ఎక్కడా ఉండదు. సో మేమైతే అన్నప్రసాదంకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఎక్కడ అంటే మన కళ్యాణకట్ట ఉంటుంది, కళ్యాణకట్టకి కొంచెం దగ్గరలోనే 2 అన్నప్రసాదాలు ఉంటాయి. మీకు ఇక్కడ పైన బోర్డు కూడా కనిపిస్తుంది. ఇది కళ్యాణం చేయించిన వాళ్ళకి అన్నప్రసాదం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నార్మల్ వాళ్ళు కూడా వచ్చి తినొచ్చు అని కూడా చెప్పారు. కానీ ఇంకో ప్లేస్ అంటే మనకి ఇంకోటి కూడా చిన్నది కనిపిస్తుంది అన్నప్రసాదం, అది వచ్చేసి నార్మల్గా ఫ్రీ అనమాట, ఎవరైనా తినొచ్చు. ఇందులో కూడా ఫ్రీయే కంప్లీట్గా. కళ్యాణం చేయించిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఇంకా నార్మల్ వాళ్ళు కూడా తింటారు. బట్ ఇది చాలా లిమిటెడ్ ఇచ్చారు, లైక్ ఒక 50 మెంబర్స్ 100 మెంబర్స్ని మాత్రమే పంపించడానికి చూస్తున్నారు. అండ్ చాలా క్రౌడ్ ఉండే మేము వెళ్ళేసరికి, మేము రిటర్న్ అనమాట, మేము వెళ్ళేసరికి టూ మచ్గా క్రౌడ్ ఉండే. కానీ మా దగ్గర కళ్యాణం టికెట్ ఉంది కాబట్టి అది చూసి అయితే పంపించేశారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా చాలా బాగుంది. అంటే నేను మామూలుగా మనం తిరుపతి వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అన్నప్రసాదం తింటూ ఉంటాం కదా, అక్కడ ఎలా అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్లో అయితే అదే క్వాలిటీ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఏ బోర్డ్ అంటే ఇది మెయిన్ పెద్దదన్నమాట అన్నప్రసాదం చేసేది. అండ్ ఇక్కడ ఇలాంటి షాప్స్ అవన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, చూసి వెళ్ళడం బెస్ట్. సో నేనైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నా, ఎందుకంటే కళ్యాణంకి కావాల్సింది ట్రెడిషనల్ డ్రెస్, టైమింగ్స్ వచ్చేసి 9:30 వరకు ఉండడం బెస్ట్. అండ్ పిల్లలకైతే కావాల్సిన వాటర్ బాటిల్, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకెళ్ళడం బెస్ట్. ఇవైతే నేను అంటే మనం కళ్యాణంకి వెళ్ళాల్సిన రూట్ కానీ అన్నీ కూడా చెప్పాను, ఈ వీడియోలో కవర్ చేసేసాను. అండ్ ప్రైస్ వచ్చేసి 1,500 రూపీస్, అండ్ ఎక్స్ట్రా పర్సన్ అయితే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ పీస్ఫుల్గా అయితే కూర్చొని కళ్యాణం అయితే చూడవచ్చు. అండ్ దర్శనం కూడా ఎంబటే అయిపోతుంది. అండ్ బెనిఫిట్ ఏంటంటే ప్రసాదాలు అండ్ పులిహోర కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. మళ్ళీ లైన్లో నిల్చొని ఈ ప్రసాదాల కోసం లైన్లో నిల్చుంటాం కదా, ఆ బాధ అయితే ఉండదు. అంటే ఈ శ్రావణ మాసము కార్తీక మాసంలో ఎక్కువ పబ్లిక్ ఉంటారు కాబట్టి కొంచెం ముందుగా వెళ్తే తొందరగా అయిపోతుంది, పీస్ఫుల్గా దర్శనం అయితే అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్